డీటెయిల్స్ చూద్దాం. సిపి సివి ఆనంద్ కీలక సూచన చేశారు. స్టూడెంట్ సేఫ్టీపై స్కూల్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ పై మీటింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ఈ అవగాహన సదస్సు పిల్లల సేఫ్టీకి ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భద్రతపై ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్, మీడియా, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గతేడాది 8 మంది పిల్లలు రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్ పై మేనేజ్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని సిపి అన్నారు. స్కూల్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అప్పుడే రోడ్డుపై ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ప్రతిరోజు ఆటోలో ఓవర్లోడ్తో పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్నారని, అది తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఇక అబిడ్స్ సికింద్రాబాద్లో ట్రాఫిక్ సేఫ్టీ ప్రమాణాలు తీసుకుంటామని సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు. స్కూల్ స్టార్ట్ అయిన సందర్భంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ మీటింగ్ జరుగుతుండేది. ముందు నాకు ఇప్పుడే తెలిసింది గత 5-6 సంవత్సరాల నుండి జరగలేదని. అంటే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, ఇతర ఇష్యూస్ వల్ల జరగలేదు. నేను జాయింట్ సిపి ట్రాఫిక్ గారిని రిక్వెస్ట్ చేశాను, కైండ్లీ ఎగ్జామిన్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ అంటే వారు I really appreciate the effort put in by Joel and his officers for conducting this meeting, and all department officers ni kuda ikkada Hyderabad sambandhinchina officers andaru kuda unnaru. Evaraithe school student safety ki sambandhinchina issues anni kuda vallu chustaru, varandaru kuda na kృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాగానే మనకు ఈ సేఫ్టీ ఇష్యూస్ గురించి ముందుకు వస్తుంది. పిల్లల సేఫ్టీ ఇప్పుడే ఫిగర్స్ కూడా ఇచ్చారు, 8 మంది చనిపోయారు గత 3. అండ్ అదే కాకుండా బస్సెస్ సంబంధించిన ఇష్యూ, చాలా స్కూల్స్ లో బస్సెస్ ఉన్నాయి. అడిషనల్ కమిషనర్ రమేష్ గారు బస్సెస్ గురించి సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్ల మీద లేదని విమర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని, గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోవడమే, మేం మాట్లాడితే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టుగా మాట్లాడారన్నారు. చంద్రబాబును అడుక్కొని బతికే బుద్ధి పోలేదని, చంద్రబాబు ఎవరయ్యా నీళ్లు ఇవ్వడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గారు మాట్లాడిన మాటలు, బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా? రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరుగు పోయే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదులు ఏ బేసిన్ లో ఉందని అడుగుతాడు. దేవాదులు ఏ బేసిన్ లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్ మరడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ పరిసరాల్లోని అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించాలనే ఆలోచనతో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై విచారణ జరపాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టుల కోసం కేటాయించిన చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో నెలకొన్న అక్రమాలపై విచారణ చేయాలని ఫిలిం ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. సిఐటియు గ్రేట్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రస్తుత చిత్రపురి కమిటీని రద్దు చేయాలని, ప్రభుత్వ విచారణ కమిటీని వేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. చిత్రపురి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. కోఆపరేటివ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. చిత్రపురి అవినీతిని సపోర్ట్ చేస్తున్న కోఆపరేటివ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. చిత్రపురి అవినీతిని సపోర్ట్ చేస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే రద్దు చేయాలి.
అక్రమాధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. సినీ కార్మికుల ఐక్యత, సినీ కార్మికుల ఐక్యత, సినీ కార్మికుల ఐక్యత. చిత్రపురి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. చిత్రపురి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. చిత్రపురి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యేవారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిపి సిట్ విచారిస్తుంది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న 8 గంటల పాటు ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ ఆదేశాలతోనే అంతా చేశారని ప్రణీత్ రావు చెప్తుండగా నాకేం తెలియదంటూ ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురిని కలిపి విచారించాలని సిట్ నిర్ణయించడంతో ఇద్దరు విచారిస్తున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ అండ్ ఫార్వర్డ్ చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. 15 మందిని అరెస్టు చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. పోర్న్ సైట్ల నుంచి చైల్డ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారు. వారి ఐపీ అడ్రస్లను ఛేదించి 15 మందిని అరెస్టు చేశారు టీజీసీఎస్బీ పోలీసులు. 15 మంది నిందితులు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో 34 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ తెలిపారు. అరెస్టు అయిన వారు మొత్తం 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వారిగా గుర్తించారు. ఇక బాధితులంతా విదేశాలకు చెందిన వారిగా గుర్తించామని శిఖా గోయల్ తెలిపారు. Individuals who were involved in cases of child sexual abuse and exploitation material, that is child sexual CSAM, child sexual exploitative and abuse material. So they were involved in browsing, forwarding, circulating this material. These 15 individuals have been arrested from different areas of Hyderabad, Cyberabad, Karimnagar, Warangal and Jagtial. These individuals are repeat offenders and they are involved in about 34 cases. 17 of these cases are registered in various police stations of this bureau. Remaining are in other police stations in the state. And these people are involved in about 57 tips. So basically in the month of February, Telangana Cyber Security Bureau started a child protection unit which was inaugurated by the Honorable CM during the SHIELD conference which was held at HICC. Now after formation of this CPU unit, the child protection unit, the Bureau has been concentrating on type of people who are involved in sharing of CSAM or creation of CSAM material. Arrested 10 individuals. హైదరాబాద్ సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో పిసల్బండ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో 3 అమ్మాయిలు, 1 పురుషుడు ఉన్నారు. వారిని విచారణ అనంతరం సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తనతో పాటు మరో 3 మంత్రులు ఉన్నారని, వారికి వాస్తవాలు తెలుసన్నారు. బనకచెర్లపై ఆనాడే తాను మాట్లాడానని, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో కొట్లాడిందే తానని తెలిపారు. కాళేశ్వరంలో కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని, రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు. వెంటనే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది. ఇక్కడ నిధుల కొరత లేదు, రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు పరిస్థితి. కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వారికి. ఇక్కడ కంటోన్మెంట్ ఏంటంటే కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా షామీర్పేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ ని కేవలం రోడ్డుగా కాకుండా యాజ్ ఏ రోడ్ జరగాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండు. అసలు
ఇది కేంద్ర తిరుపతి హాతీరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఎమ్మెల్సీ కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కి జగ్గారెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే ఆయనది పేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు అందలేదు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఆశ్రయించారు. పేద కుటుంబం కావడంతో వైద్యానికి 10 లక్షల ఆర్థిక సాయం చేశారు జగ్గారెడ్డి. తీసుకో తీసేసుకో చాలా మంచిగా తినాలి. మీకు పైసలు లేక బాధ పోయింది కదా. అవునా అక్కడ నుంచి వేరే పార్ట్స్ కి ఏమైనా స్ప్రెడ్ అయినట్టు అయితే స్టమక్ లో నుంచి బోన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. ఎంత నెలకి జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా అంటూ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ తన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ వచ్చిందని, ఆఖరి వరకు పోరాడి తక్కువ ఓట్లతో ఓడిపోయినట్లు తెలిపారు. తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ 100% కలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్ లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్ కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా, मेरे खरगे साहब के ब्लेसिंग्स है, राहुल गांधी जी के ब्लेसिंग्स है, सोनिया मैडम की ब्लेसिंग्स है, प्रियंका जी की ब्लेसिंग्स है, और हमारे जो बहुत चाहिए थे चीफ मिनिस्टर है उनके ब्लेसिंग्स है, और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग्स से इंशाल्लाह हम सीट कांग्रेस को जीतेंगे और मैं जरूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा. और ऐसे लोग तो बहुत कह रहे हैं कि स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से जरूर लड़ूंगा. तो देखिए, तो मीडिया में स्पेकुलेशन तो लोग होते हैं. ये डेमोक्रेटिक कंट्री है. यहाँ पे लोग इन इलेक्शन के लिए कोई भी उम्मीदवार के लिए और लड़ने. విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మహబూబాద్ జిల్లాలో గుత్తేదారుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని జిల్లా విద్యుత్ శాఖ విభాగంలో సెక్షన్ ఇంజనీర్ నరేష్ గుత్తేదారుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చేసేదేం లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం బాధితుడి నుంచి 80,000 లంచం తీసుకుంటుండగా నరేష్ను పట్టుకున్నారు. నరేష్ వద్ద నగదు తీసుకుని విచారిస్తున్నారు. నరేష్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా మొబైల్ తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్లకు అనుమతి ఇవ్వాలని, ఆ రంగంపై ఆధారపడి ఉన్న వారికి తోడ్పాటు అందించాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నూతన సమగ్ర ప్రకటనల విధానాలను రూపొందించి అవుట్డోర్ ప్రకటనల పరిశ్రమను పరిరక్షించాలని కోరింది. గతంలో ప్రకటనల విషయంలో సమగ్ర విధానం లేకపోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందన్నారు. గతంలో గ్రేటర్ పరిధిలో 40 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరిస్తుంది రేవంత్ సర్కార్. ఈ సందర్భంగా ఏటా 350 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నా పని కావడం లేదని వాపోయారు.
అవుట్వర్డ్ డెవలప్ అనేది మేము భావిస్తున్నాం. కావున అలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కొని ఉంది అనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా వస్తే మనకి రెండు విధాలుగా ఉన్నాయి. మేజర్ పార్ట్ అంటే మనకి హైదరాబాద్ కి గుండెకాయన తెలంగాణకి గుండెకాయన హైదరాబాద్ ఇదే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది. యాక్చువల్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచే మనకి మీరు ఏ విధంగా ఏ బిజినెస్ లో చూసినా కూడా మేజర్ రెవెన్యూ ఇక్కడే వస్తుంది. ఇక్కడ నేను కొంచెము మీకు ఒక ఈ జిహెచ్ఎంసీ లో జరిగింది ఏంది అనేది మీకు ఒక 2005 నుంచి నేను ఒక జస్ట్ బ్రీఫ్ ఇవ్వగలుగుతున్నాను. అయితే 2005 నుంచి అప్పుడున్న జిహెచ్ఎంసీ లిమిట్స్ ప్రకారము ఒక 2400 హోర్డింగ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో. ఈ 2400 హోర్డింగ్స్ కి జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల ఆదాయం వస్తుంది. అదేంటిది ఓన్లీ ఈ 2400 హోర్డింగ్స్ ద్వారా. దీంట్లో ఈ 2400 హోర్డింగ్స్ అప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఏం చేశారంటే 2005 తర్వాత నుంచి చేసి అప్పుడు జిహెచ్ఎంసీ తక్కువ ఉంది అనేసి కొత్తగా హోర్డింగ్స్ పర్మిషన్స్ ఇవ్వద్దు, ఈ 2400తో నడపాలని ఆపేయడం జరిగింది. సో ఈ 2400 హోర్డింగ్సే అప్ టు 2020 వరకు ఈ 2400 హోర్డింగ్స్ పైన రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ఒక 209 రిజిస్టర్డ్ ఏజెన్సీస్ దీనిపైన డిపెండ్ అయ్యి ముఖ్యంగా వస్తే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 150 మంది యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగాతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మనిషి జీవన విధానంలో యోగాకున్న ప్రాముఖ్యత, దాని గొప్పదనం విద్యార్థులు వివరించారు. ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం ఇక్కడ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్ తో ఒక మాస్ యోగా డిస్ప్లే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎస్పెషల్లీ మనం గోల్కొండ పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ లో ఒక డీప్ అండర్స్టాండింగ్ ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ని గత 11 సంవత్సరాలుగా 2015 నుంచి ఈ మాస్ యోగా ప్రోగ్రామ్స్ ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళు చేసినటువంటి యోగా ఆసనాలు కానివ్వండి, అదేవిధంగా నృత్యాలు కానివ్వండి, అందరినీ అలరించాయి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. I am Anshika Singh and I'm very proud to represent my school Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts. We go with a motto that healthy students create healthy nation. That's why we prioritize yoga as a main activity because we know that it helps us stay stress-free, focused even during exams. And at Arka GIS, we actually promote and spread awareness as much as we can, like in events such as sports meet and any festive celebration. My name is Vihan and I'm very excited to have this opportunity. I'm very grateful to Arka GIS to give me this opportunity. As everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. In Arka GIS, we add yoga to our daily routines. We have weekly yoga sessions supervised by experts, and we also make sure that all of our students know about the long-term benefits of yoga. At Arka GIS, by including yoga into our lifestyle, we plan to create individuals who are not only academically strong but also mentally and physically well-built, resilient individuals. At Arka GIS, we don't value yoga as just a subject, but we value it as a culture that we strongly uphold. Thank you. కీసరలో తమకు రైతు భరోసా రాలేదని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్లకార్డులతో రైతులు నిరసనకు దిగారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చిందని, తమకెందుకు ఇవ్వరని, మేము రైతులం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ గురుద్వారా వెనుక నూతనంగా చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు. 7-8 ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ పైప్లైన్ నిర్మాణంతో తొలగిపోతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు 11 లక్షలతో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందుకు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాబ్లం అయ్యింది బాబు 6-7 years నుంచి ప్రాబ్లం 6 సంవత్సరాల నుంచి బాగా వర్షం వస్తేనే సార్ మీకు చూపిస్తాను మన డోర్లో ప్రాబ్లం అయ్యింది బాబు 6-7 years నుంచి ప్రాబ్లం. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కులగణనతో తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ పట్టుబట్టి చేయించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ఈ రోజు చరిత్రలో కొంతమంది పేర్లు నిలిచిపోయినాయి. జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఇలా అనేక మంది సామాజిక కార్యకర్తల పేరు ఏ విధంగా చరిత్రలో నిలిచిపోయిందో రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్ గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని బడ్జెట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా ఇతన ఆబాది ఉతన ఇచ్చేదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. కృష్ణా జిల్లాలను సీఎం రేవంత్ తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడి ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అవమానించారన్నారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఎంపీలను నెత్తిన పెట్టుకున్నారని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ నుంచి ఒక్కరే వచ్చారని, బీజేపీ నుంచి 2 వచ్చి చేసింది ఏముందని ప్రశ్నించారు. బనకచెల్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నమే చేయడం లేదన్నారు. రేవంత్ కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వద్దిరాజు గారు హేళన చేసింది, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసం ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీజేపీ తరఫున హాజరైనటువంటి 2 ఎంపీలను ఏదో పొగిడి వాళ్ళనేదో అదే బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకి ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు నిధులు ఇచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళని నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం మన ఎందుకు ఆయన భయం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీలు హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు యుఎస్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ హబ్సిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓయూపీఎస్ పరిధిలో మతిస్థిమితం లేని 4 ఏళ్ల బాలికపై వైద్యుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. 4 నెలల నుంచి హబ్సిగూడ
వైబ్రెంట్ వింగ్స్ చిల్డ్రన్ డెవలప్మెంట్ కేర్లో చిన్నారి వైద్యం తీసుకుంటుంది. చిన్నారి మానసిక స్థితి బాలేదని తెలుసుకున్న రంజిత్ అదే అదునుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక చిన్నారి పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. విషయం తల్లికి వివరించడంతో చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాప 4 years అండి. తనకు ఆటిజము, మైల్డ్ ఆటిజము, స్పీచ్ డిలే ఉంది. అయితే తనకు మేము హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో వైబ్రెంట్ వింగ్స్ అనేసి సెంటర్లో తనకు స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ సిబిటి క్లాసెస్కి పంపించామండి. మంత్లీ 60,000 నుంచి 1 lakh వరకు కూడా పేమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే మెల్లమెల్లగా అక్కడ సెంటర్లో సీసీ కెమెరా, మా పాప లోపల వెళ్ళగానే సీసీ కెమెరా తిప్పేసి పెట్టడము, గిచ్చడము, కొట్టడము స్టార్ట్ అయింది. ఎంతవరకు అంటే చేతి నుంచి బ్లడ్ వచ్చే వరకు పెన్తోని గిచ్చడం కూడా స్టార్ట్ అయింది. 2 days బ్యాక్ ఏం చూసామంటే ప్రైవేట్ థై దగ్గర గిచ్చేశారు, స్కేల్తోని కొట్టారు, అక్కడ రెడ్ అయిపోయింది అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ ని బట్టి మేము కంప్లైంట్ చేస్తాం, ఇలా జరుగుతుంది అని చెప్తే మా మదర్కి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పాపని కిడ్నాప్ చేస్తాం, మీ పాపకు డేంజర్ ఉంటుంది, అది అని చాలా టార్చర్ పెట్టారు. అయితే కూడా నేను ధైర్యం చేసుకొని మా లోకల్ పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లైంట్ చేశాను. ఇవాళ నాకైతే జస్టిస్ కావాలి. నెక్స్ట్ ఏ పిల్లలకు కూడా ఇలా జరగకుండా కావాలి. ఆ సెంటర్ పేరు వచ్చేసి వైబ్రెంట్ వింగ్స్. అలా అంటే సీసీ కెమెరా టర్న్ చేసుకుంటున్నారు కదా, మాకు అర్థం కావట్లేదు. మేము అడిగితే మాత్రం అలా కొడితేనే స్పీచ్ వస్తుంది అనేసి చెప్తున్నారు. కాకపోతే అది ట్రీట్మెంట్ అంటున్నారు, కానీ ఏ ట్రీట్మెంట్? నేను కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను, నేను కూడా పిహెచ్డి సైకాలజీలో చేశాను. మీరు ఏదైనా పెద్ద పెద్ద డాక్టర్స్ ని అడగండి, నో వేర్ ఇట్ సేస్ దట్ వీ హ్యావ్ టు హార్మ్ ద కిడ్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ పిల్లల్ని టచ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు కార్పొరల్ పనిష్మెంట్. స్పీచ్ థెరపిస్ట్ లో స్పీచ్ రావాలంటే పిల్లలకు కొట్టడం, గిచ్చడం, బ్లడ్ వచ్చే వరకు రక్కడం, ఇది ఒక ట్రీట్మెంట్ ఒక భాగమా? మీరు ప్లీజ్ కమ్ అప్ విత్ యువర్ సజెషన్స్, హెల్ప్ మై డాటర్, సపోర్ట్ మై డాటర్. ఆ సార్ పేరు రంజిత్. అతను డాక్టర్ కూడా కాదు, కాకపోతే ఆయన డాక్టర్ అని చెప్పుకుంటుండు. సర్టిఫికెట్స్ చూపించాలి అనేసి నేను ఎన్నిసార్లు అడిగినా ఆమె డాక్టర్, టైం టేబుల్ షేర్ చేసుకుంటారండి. దాంట్లో కూడా డాక్టర్ రంజిత్ కుమార్. అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, అందరూ బిఎడ్ చేసిన వాళ్ళు, లేకుంటే RMPA అసలు క్వాలిఫికేషన్